Hello everyone. So arrays playlist లో మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. See, ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు? Write a program to delete an element at a desired position from an array. అంటే ఏంటి? ఒక అరే ఇస్తాడు, ఒక పర్టికులర్ పొజిషన్ ఇస్తాడు. ఆ పొజిషన్ లో ఉన్న కంటెంట్ ని డిలీట్ చేయమంటున్నాడు. ఓకే, సి ఒక టెస్ట్ కేస్ కూడా ఇచ్చాడు, చూద్దాము. ఒక అరే ఉంది. సో ఈ అరేలో 1 2 3 4 5 అనే డేటా ఉంది. దీని ఇండిసెస్ 1 2 3 4. ఓకే, ఆబ్వియస్ గా. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? ఒక డిజైర్డ్ పొజిషన్ ఇస్తా అంటున్నాడు. ఏంటిది? అది 3. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 అంటే ఓకే, వాడికి ఏం కావాలి? థర్డ్ ఎలిమెంట్, నాట్ థర్డ్ ఇండెక్స్. ఈ టెస్ట్ కేస్ బేసిస్ మీద థర్డ్ ఇండెక్స్, లైక్ థర్డ్ ఎలిమెంట్ ని డిలీట్ చేయాలి. సో థర్డ్ ఎలిమెంట్ అంటే ఇదేనా? ఎలిమెంట్ గురించి చెప్తున్నాడు, అందులో ఉన్న డేటా గురించి కాదు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే ఇక్కడ వేరే డేటా పెట్టుకో. ఇప్పుడు చూడు, థర్డ్ ఎలిమెంట్ ని డిలీట్ చేస్తే వాడికి ఏంటి? ఆ థర్డ్ లో ఉన్న ఎలిమెంట్ పోయి మిగతా డేటా అంతా ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ ప్రింట్ డిలీట్ చేస్తే మనకి ఏం రావాలి? 11 12 14 అండ్ 15 రావాలి. సో బేసిక్ గా వాడు అడుగుతున్న క్వశ్చన్ అది. లైక్ విల్ బి గెటింగ్ అన్ అరే అండ్ ఒక పొజిషన్ ఇస్తాడు. సో యూ నీడ్ టు డిలీట్ దట్ స్పెసిఫిక్ ఎలిమెంట్. ఓకే, అండ్ మరి ఎలా దీనికి? ఒకసారి దీనికి మనం యాజ్ యూజువల్ గా ఒక కౌంటర్, ఆ క్యూ లైన్ ని మళ్ళీ ఒకసారి చూద్దాం. సి, కొంత సెట్ ఆఫ్ పీపుల్ లైన్ లో నుంచున్నారు. సో ఇప్పుడు ఆబ్వియస్ గా అరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి కాబట్టి ఒక స్పెసిఫిక్ గోడ ఉంది అండ్ ఒక్కొక్క మనిషికి నుంచునే పర్టికులర్ ప్లేస్ ఉంది. సో సపోజ్ ఇప్పుడు ఈ పర్సన్ లైన్ లో నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. లైక్ వాట్ ఎవర్ ద రీజన్, ఆ లైన్ లో నుండి ఎగ్జిట్ అయిపోవాలనుకున్నాడు. సో అప్పుడు ఏమైంది? ఈ పర్సన్ సమ్ సార్ట్ ఆఫ్ రీజన్ ఎగ్జిట్ అయిపోయాడు అనుకుందాం. దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎవరు నుంచోకూడదనా? కాదు కదా, అక్కడ ప్లేస్ ఉండేది కదా. అప్పుడు ఏం చేస్తాడు? ఈ నెక్స్ట్ పర్సన్ లేదు ఆ పర్సన్ వెళ్ళిపోయాడు, బట్ స్టిల్ నేను ఆ ప్లేస్ లో నుంచోని అంటాడా? ఆబ్వియస్ గా ఈ పర్సన్ ఇక్కడికి వస్తాడా? లేదా డైరెక్ట్ గా ఈ వెనకాల ఉన్న పర్సన్ వస్తాడా? అలా రానివ్వరు కదా క్యూలో ఉంటే. సో ఏం చేస్తాడు? ఈ 1 అనే పర్సన్ ఆబ్వియస్ గా ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు ఏమైంది? ఈ ప్లేస్ ఖాళీ అయిపోద్దా? అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు? ఈ పర్టికులర్ పర్సన్ ఇక్కడికి వస్తాడు, అంతేనా? నెక్స్ట్ ఈ ప్లేస్ ఖాళీ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటి? ఈ పర్టికులర్ పర్సన్ ఇక్కడికి వస్తాడు, అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎక్కడ ఉన్నాడు. నెక్స్ట్ ఈ ప్లేస్ ఖాళీ అయింది. సి, ప్లేస్ ఖాళీ అయిందని చెప్తున్నా, అంతేగాని లైక్ అసలు అక్కడ ప్లేసే పోయిందని చెప్పట్లేదు కదా. అంటే ఒక మనిషి రియల్ లైఫ్ లో వెళ్ళిపోతే మనం ఎంతైనా మూవ్ అయ్యేది. సో సిమిలర్ గా ఒక మెమరీలో, లైక్ ఆల్రెడీ చెప్పాను, మెమరీని నువ్వు ఎంటైర్ మెమరీని ట్రాన్స్ఫర్ చేయలేవు. దేర్ ఇస్ నో మీనింగ్ లైక్ హోల్ కంటెంట్ ఇంకో దాంట్లో పెడితే ఇదంతా ఎంటీ అయిపోయింది అనే ప్రాసెస్ కాదు. ఎందుకంటే సి, ఒక మెమరీలో నువ్వు 2 థింగ్స్ చేయగలవు. ఐదర్ ఆ మెమరీని రీడ్ చేయగలవు, లేదా ఆ మెమరీలో రైట్ చేయగలవు. అంతేగాని దేర్ ఈస్ నో మీనింగ్ లైక్ డిలీట్, కంప్లీట్ మూవ్. ఇవి జస్ట్ మన ఇల్యూజినేషన్. లైక్ మనము ఇలా జరిగేలాగా చేంజ్ చేస్తాము, అంతేగాని లిటరల్ గా దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ డిలీట్ అండ్ మూవ్. ఓన్లీ ఒక మెమరీని నువ్వు రీడ్ చేయగలవు అండ్ రైట్ చేయగలవు, అంతే. ఎందుకు? ఇన్సర్ట్ లో కూడా ఏం చేసాము? ఆ కంటెంట్ ని పక్కకు జరిపి ఇక్కడున్న కంటెంట్ లో ఆల్రెడీ ఒక డేటా ఉంటే దాన్ని మాడిఫై చేశాను, అంతేనా? అంతేగాని లైక్ ఇన్సర్ట్ చేయగానే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అనే ప్రాసెస్ లా కాదు కదా. మాన్యువల్ గా మనం సిస్టమేటిక్ గా ట్యాకిల్ చేసాము. అండ్ సిమిలర్ గా డిలీట్ కూడా అంతే. డిలీట్ అనగానే లైక్ ఎంటైర్ అందులో ఉన్న మెమరీ లొకేషన్ అంతా ఏంటి అయిపోయింది? కాదు, అవ్వదు. బేసిక్గా ఇక్కడ ఏం చేయాలి? ఇలా అరే ఇస్తాడు, ఆఫ్టర్ సమ్ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ రాయగానే నా అరే ఇలా ప్రింట్ అవ్వాలి, వాడికి అలా ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అయ్యే ఒక అపోహన అయితే క్రియేట్ చేయగలను కదా, అది డెఫినెట్ గా కదా. మరి అలా ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం చెప్పుకున్న క్యూ ప్రాసెస్ ని లైక్ యాజ్ ఇట్ ఈస్ గా నేను అందులో అప్లై చేస్తాను. ఏంటిది? 11 12 13 14 15 అండ్ దెన్ ఒక టెక్స్ట్ తీసుకుందాం, సో దట్ ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. 0 1 2 3 4 5.
అండ్ సేమ్ వే ఇక్కడ ఎలా అయితే చేశానో ఇక్కడ 30ని డిలీట్ చేయాలి అనుకుందాం. ఇప్పుడు ఏంటి సి 30ని డిలీట్ చేయడము అంటే నా సమ్ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ అయిన తర్వాత 30 నాకు కనబడకపోవడమే కదా. సి డిలీట్ అంటే దాని మీనింగ్ ఏంటి, కంప్లీట్గా లైక్ పోయినట్టు. బట్ డిలీట్ అనే అపోహను కూడా క్రియేట్ చేయొచ్చు కదా. అంటే దాన్ని వేరే దాంతో అసలు ఆ నెంబరే కనిపించకపోయినా అది డిలీట్ అయినట్టే కదా. ఆ అపోహను అయితే క్రియేట్ చేయొచ్చు కదా మన మెమరీ లొకేషన్లో. ఎందుకు డిలీట్ అనే దానికి మీనింగ్ లేదు. మరి ఎలా చేస్తాం ఇక్కడ చూడు, 13 అనే దాన్ని లైక్ 13 కాదు, థర్డ్ బ్లాక్ లో ఉన్న డేటాని డిలీట్ చేయాలి అని అంటే వాట్ ఇఫ్ నేను ఫస్ట్ 4th బ్లాక్ లో ఉన్న డేటా ఇందులో పెట్టింది. ఇప్పుడేమీ దగ్గర చూడు, ఇక్కడ నేను 14 అని రాయచ్చా లేదా. ఇప్పుడు నువ్వు ప్రింట్ చేస్తే 13 అని కనబడిద్దా నీకు, కనబడదు. అంటే 13 కనబడలేదు అని అంటే ఆ కంటెంట్ పోయినట్టే కదా. ఒక కంటెంట్ పోయింది అంటే దాని మీనింగ్ డిలీట్ అనే కదా. సో అర్థమవుతుందా డిలీట్ అంటే, ద మీనింగ్ ఆఫ్ డిలీట్ అనేది ఏంటి అనేది. సి నెక్స్ట్ ఏం చేయొచ్చు ఇప్పుడు, మరి ఇది ఇక్కడికి జరిపాడు, నెక్స్ట్ ఇక్కడ క్యూలో కూడా ఇక్కడికేగా ఆ నెక్స్ట్ రోడ్ ఇక్కడ జరుగుతున్నాడుగా. ఎందుకు, అక్కడ స్పేస్ ఉన్నదని ఆక్యుపై చేసుకుంటున్నాడు. ఫిజికల్ గా పర్సన్ వెళ్ళిపోయాడు కాబట్టి తెలుసు నీకు, బట్ మెమరీలో ఫిజికల్ గా పర్సన్ వెళ్ళడం అనేది తెలియదు కదా. జస్ట్ లాజికల్ గా నువ్వు మోడిఫికేషన్స్ చేస్తావు. అండ్ తెలిసి ఇక్కడేమవ్వాలి, ఇక్కడున్న 15 ఇక్కడ 14కి అప్డేట్ అవ్వాలి, ఇక్కడున్న 16 ఇక్కడ 15లో అప్డేట్ అవ్వాలి. మరి దీని సంగతి ఏంటి, ఇప్పుడు దాని సంగతి ఏంటి అని చేసే బదులు ఇక్కడ రియల్ ఫిజికల్ గా కాబట్టి ఒక పర్సన్ వెళ్ళిపోయాడని తెలుసు, ఇక్కడ నేను అన్ని పక్క అంటే ఆ పర్టికులర్ ప్లేస్ ఉండి దాని నెక్స్ట్ దాంతో నేను మోడిఫై చేసి ఎట్ ద లాస్ట్ ఇక్కడ నుండి ఈ లాస్ట్ దాకా మాత్రమే లైక్ ఇక్కడ దాకా మాత్రమే నేను డిస్ప్లే చేస్తే ఆబ్వియస్ గా అది డిలీట్ అయినట్ట కాదా. ఎందుకు, అరే ఇది స్టాటిక్ థింగ్, ఇనీషియలైజేషన్ అప్పుడే మనము దాని సైజ్ ఎంతో చెప్పాలి. అరే లిస్ట్ చెప్పావు కదా, లిస్ట్తో చేయొచ్చు కదా, ఓకే తర్వాత చూద్దాము. అవి స్పెసిఫిక్ టు లాంగ్వేజ్ బేరేస్ మీద, మనము స్పెసిఫిక్ టు లాంగ్వేజ్ బేసిస్ మీద కాదు వెళ్తుంది, అరేస్ ఒక జనరలైజ్డ్ కాన్సెప్ట్ మీద, అంటే స్టాటిక్ మేనర్ బేసిస్ మీద ఆలోచించి చేద్దాం. అంటే మరి ఇప్పుడు ఏంటి, ఈ 11, 12, 14, 15, 16 ప్రింట్ చేసే చాలా. మరి ఇక్కడ యాక్చువల్ గా 16 ఉందా పోయిందా. వన్స్ 16 ఇక్కడికి మూవ్ అయిందంటే దాని మీనింగ్ ఇక్కడ ఉన్న 16 కంటెంట్ పోయినట్ట కాదు. అలా చెప్తున్నా, మెమరీని నువ్వు జస్ట్ మ్యానిపులేషన్ చేయగలవు, ఫిజికల్ డేటా లాగా మూవ్ అవ్వదు. అదే కదా మనం తెలుసుకుంది. సో అంటే 16 కూడా ఉంది. ఇప్పుడు ఈ హోల్ అరేని ప్రింట్ చేస్తే నాకేమొచ్చింది, 11, 12, 14, 15, 16 అండ్ 16 వస్తుంది. వాట్ ఇఫ్ n-1 లెంత్ n అయితే n-1 దాకే ప్రింట్ చేస్తే, ఎందుకు ఒక ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది అని అంటే యాజ్ ఎ యూజర్ గా తనకి తెలుసు కదా n ఉన్న డేటాలో ఒక డిలీట్ చేస్తే n-1 ఉంటాయి. ఇప్పుడు నేను వాడి గోల్ ఏంటి, 0 నుండి n దాకా రన్ చేస్తాడు, అన్ని ఎలిమెంట్స్ కావాలి. వన్స్ నా సమ్ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ డిలీట్ అయిన కంప్యూటేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు n-1 ఎలిమెంట్స్ ఉంటాయని తెలుసు, అంటే ఇప్పుడు 0 నుండి n-1 దాకా రన్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు నేను ఆబ్వియస్ గా ఇక్కడ దాకా ప్రింట్ చేస్తే నాకు నా అప్డేషన్ నెంబర్ వస్తుందా రాదా, అంతేనా. సో అంతే. లేదు నాకు ఇట్లా కాదు, నేను డైరెక్ట్ గా, నువ్వు ఏమంటున్నావు, యూజర్ని సమ్ సార్ట్ ఆఫ్ ఏ నేను మ్యానిపులేట్ చూపించాలి అని అంటున్నావు. అదే మ్యానిపులేషన్ ఏదో సపోజ్ నేను 11, 12, 13, 14, 15 and then 16 అంటే ఇఫ్ ఎ పర్సన్ ఆస్క్ మీ లైక్ డిలీట్ ద థర్డ్ బ్లాక్, నేనేం చేస్తాను, పొజిషన్ 3 అని ఇస్తే నేను ఫర్ లూప్ 0 నుండి n దాకా రన్ చేస్తాను. ఇఫ్ ఒక కేసు రాస్తా, n = పొజిషన్ అయితే ప్రింట్ చేయొద్దు అని అంట, అప్పుడు స్టిల్ నాకు 11, 12, 14, 15, 16 వస్తుంది కదా, మరి నేను డిలీట్ చేసినట్టే కదా నువ్వు అనొచ్చు. సి క్వశ్చన్ ప్రాపర్గా అర్థం చేసుకో, నేను అరేని డిలీట్ లైక్ ఒక ఎలిమెంట్ని డిలీట్ చేసిన తర్వాత ఇన్ ద సెన్స్ 0 నుండి n-1 దాకా రన్ చేస్తే ఆ ఎలిమెంట్ అనేది కనపడకూడదు. కానీ నీ ప్రాసెస్లో ఏంటి, ఆ డేటా స్టిల్ హోల్డ్ అయ్యి ఉంది, 0 నుండి n-1 దాకా రన్ చేస్తే స్టిల్ నా డేటా కనబడుతుంది, నాకు అలా డేటా కనిపించకూడదు.
అది ప్రింట్ చేసేటప్పుడు కాదు, అరేని మొత్తం ట్రావర్స్ చేస్తుంటేనే కనిపించకూడదు, దాని మీనింగ్ కదా డిలీట్. ఓకే, సో యా, ఇప్పుడు ఇదే ప్రాసెస్ ని మనం ఒకసారి ఇంప్లిమెంటేషన్ లో చూద్దాము. సి అండ్ 10, 20, 30, 40, 50 అండ్ ఆఫ్ కోర్స్ లైక్. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ గా ఉండకూడదు కాబట్టి అండ్ అగైన్ అరే 0 బేస్డ్ ఇండెక్స్ తో స్టార్ట్ చేస్తా. 1 తో స్టార్ట్ చేయదు కదా అంటే సి +1 -1 ఏముంది, వాడు 1 తో స్టార్ట్ చేయాలనుకుంటే నువ్వు -1 పెడతావు యాక్సెసింగ్ కి, అరే ఇండెక్స్ తో స్టార్ట్ చేస్తే దాని బేసిస్ మీద చేస్తావు. ఓకే, ఆ చిన్న చిన్నవి వరి అవ్వద్దు. సో యా, ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ని డిలీట్ చేద్దాం అనుకుందాం. అంటే పొజిషన్ 2 అంటే థర్డ్ ఎలిమెంట్ అని, నేను 0 నుండి స్టార్ట్ చేస్తాను, నా నంబరింగ్ 0 స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, అదే అరేని ట్రావెల్స్ చేస్తూ ఇప్పుడేంటి సెకండ్ బ్లాక్ లో లైక్ వాట్ ఎవర్ పొజిషన్ 2 అనుకుంటే థర్డ్ బ్లాక్ లో ఉన్న డేటాలో నేనేం పెట్టాలి, ఫోర్త్ దేనా. అంటే ఇక్కడ నేను పొజిషన్ +1 అనే దగ్గర నుండి స్టార్ట్ చేసి నమ్స్ డాట్ లెంత్ దాకా రన్ చేసి నమ్స్ ఆఫ్ 5 లో ఉన్న డేటా అంటే థర్డ్ ఫోర్త్ బ్లాక్ లో ఉన్న డేటాని ఎందులో పెట్టాలి, నమ్స్ ఆఫ్ 5 -1 లో పెట్టాలి. అంతే కదా చేస్తుంది. వీడిని ముందు మైనస్ దాంట్లో చెయ్యి. నాకు అట్లా కాదు, నేను పొజిషన్ ఉండే స్టార్ట్ చేస్తా, ఇక్కడ స్టార్ట్ చేస్తా, దాని తర్వాత దీని పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి వీళ్ళని ఆలోచిస్తా అంటే ఆలోచించు, తప్పు లేదు. నేనేంటి ఎంటీ స్పేస్ నుండి ఆలోచించట్లా, ఆ పక్కనున్న పర్సన్ దగ్గరికి వెళ్ళి వాడి పర్స్పెక్టివ్ నుండి ఆలోచిస్తున్నా. నువ్వు ఎంటీ బాక్స్ ప్లేస్ లో ఉండి ఈ పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి గ్రాప్ చేయాలంటే అలా ఆలోచించు. ఓకే, సి ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒకలాగా ఆలోచిస్తావు, నేను ఒకలాగా ఆలోచిస్తా, బట్ మన గోల్ ఏంటి, మనం ఆలోచించగలుగుతుంది కోడ్ రూపంలో పెట్టగలుగుతున్నామా లేదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, సి అలా ఈ లెంత్ ఎంత ఉందో అక్కడ దాకా చేయాలి కదా. లైక్ లాస్ట్ ఎలిమెంట్ ను కూడా నేను పిక్ చేసి ఆ ముందు బ్లాక్ లో పెట్టాలా. అండ్ వన్స్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చూడు యాజ్ ఇట్ ఈస్ గా అరేస్ డాట్ టు స్ట్రింగ్ మెథడ్ వాడేస్తున్నాను, అండ్ దెన్ నమ్స్ ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు 0, 1, 2 అంటే మనకి ఇక్కడ ఏంటి 55 కనిపించకూడదా, అరే మొత్తాన్ని ప్రింట్ చేస్తే 55 కనిపించకూడదా, బట్ నువ్వు విఫిల్స్ వాడితే 55 కనిపించింది. సి 31, 24, 55 ఏది లేదు, డిలీట్ ఎలా చేసాము, సమ్ సార్ట్ ఆఫ్ లైక్ యాక్చువల్ గా డిలీట్ చేసామంటే డిలీట్ చేయాల, ఓవర్ రైడ్ అనే లైక్ రైటింగ్ అనే దాన్ని అప్డేట్ చేసి సమ్ సార్ట్ ఆఫ్ ఒక ఇల్యూజన్ ని క్రియేట్ చేసాము. సి 20, 30, 40, 50 ఇక్కడ మళ్ళీ ఇంకో 50 ఎందుకు ఉంది, ఆబ్వియస్ గా కదా లాస్ట్ ఇది ముందు దాంట్లో కాపీ చేసాము, దాని మీనింగ్ లాస్ట్ డేటా పోయినట్టు కాదు. మరి ఇప్పుడు ఎలా, ఏముంది, ఒకటి డిలీట్ చేసావు అని అంటే నువ్వు n-1 దాకే రన్ చెయ్యి. 0 నుండి అరే డాట్ లెంత్ ద నమ్స్ డాట్ లెంత్ ఇప్పుడు ఏంటి -1, ఎందుకు ఆ లాస్ట్ ఇది కూడా కౌంట్ అవ్వకూడదు. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ గా నమ్స్ ఆఫ్ అయిన ప్రింట్ చేయొచ్చా లేదా అని ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీరన్ చేద్దాము, అండ్ అగైన్ పొజిషన్ సేమ్ గా ఉంచుతాము. సి 55 లేదు అన్య, ఇప్పుడు 0 పొజిషన్ పెడదాం అంటే 31 కనిపించకూడదు. సి 31 పోయింది. ఓకే, అన్య ఇప్పుడు ఇంకోళ్ళు ఏమంటారు, లేదు నువ్వు చేసింది ఓకే, కానీ నాకు ఫస్ట్ నువ్వు చెప్పంగానే నా మైండ్కి అలా అప్రోచ్ తగలేదు, నాకు ఇంకో అప్రోచ్ తగిలింది. మరి ఏంటిది, ఏముండొచ్చు, సి ఇంకో రకంగా ఎలా ఆలోచించవచ్చు. సపోజ్ ఇలా ఒక అరే ఉంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ డిలీట్ చేయమంటే నువ్వేం చేస్తావు, ఓకే ఈ ఎలిమెంట్ సైజు 6, ఇప్పుడు నేను ఈ అరే అనుకుంటా, నేనేం చేస్తా ఒక కొత్త అరే కనబెడతా, లైక్ కొత్త అరే క్రియేట్ చేస్తాను, దాని సైజ్ ఎంత, ఆబ్వియస్ గా ఒక ఎలిమెంట్ డిలీట్ చేస్తున్నాము అని అంటే ఇప్పుడు దీని సైజ్ ఏమవ్వాలి, ఏ అరే లెంత్ -1 సో ఇక్కడ 5 ఉంది అనుకుందాము. అండ్ ఇప్పుడు ఏం చేయొచ్చు, సి ఆ పొజిషన్ ముందు దాకా ఈ ఫర్ లూప్ ని 0 నుంచి ఆ పొజిషన్ ముందు దాకా లైక్ -1 దాకా ఇంక్లూడింగ్ సి ఎప్పుడన్నా ఇంక్లూడింగ్ అయితే ఈ బ్రేసెస్ వాడతాము, ఎక్స్క్లూడ్ అయితే స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాము, లైక్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ వాడతాము. ఓకే, సి ఇంక్లూడింగ్ దీని దాకా నేను సి
A of iలో ఉన్న ఎలిమెంట్ B of iలో స్టోర్ చేస్తా. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది ఇక్కడ పెడతా అని ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి ఈ కేసుని తీసేస్తా. నెక్స్ట్ ఏం చేస్తా, నేను ఇంకో ఫర్ లూప్ తీసుకొని ఇప్పుడు పొజిషన్ +1 నుండి టిల్ లాస్ట్ దాకా లైక్ అరే డాట్ లెంత్ దాకా ఇప్పుడు చూడు ఈ బ్రాకెట్ పెట్టా, అంటే ఈ లెంత్ కలపను, ఎందుకు? అరే స్టార్ట్ విత్ 0 కాబట్టి. ఓకే, అని ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లాగా పెడుతుంటే అది ఇంక్లూడ్ అని. సో ఇప్పుడు ఏం చేస్తున్నా చూడు, అరే ఆఫ్ లైక్ వాట్ ఎవర్ ద పొజిషన్ ఇది ఐలోకి ఇన్సర్ట్ చేస్తే అరే ఆఫ్ ఐలో నేను ఇప్పుడు ఏం చేయొచ్చు, సపరేట్ గా ఇప్పుడు ఇక్కడ ఉన్నది నాకు ఇక్కడ కావాలి, ఇక్కడ ఉన్నది ఇక్కడ కావాలి, ఇక్కడ ఉన్నది ఇక్కడ కావాలి, అంతేనా? అప్పుడు ఏం చేయొచ్చు, i-1 అని రాయచ్చా లేదా? ఎందుకు చూడు, ఇక్కడ 0 1 2 3 4 5, ఇక్కడ 0 1 2 3 4. ఇనీషియల్ గా ఇది ఇక్కడ పడిపోయింది, ఇక్కడ 0 అంటే ఇక్కడ 0లో పెట్టాలి, ఎందుకు? ఆ పొజిషన్ ముందు దాకా ఉంది కాబట్టి అవి ఎఫెక్ట్ అవ్వవు, అది ఆబ్వియస్ గా రీజన్ కాబట్టి. వన్స్ ఇక్కడ ఈ పర్సన్ వెళ్ళిపోయాడంటే ఏంటి, ఇక్కడున్న పర్సన్ -2, ఇక్కడున్న పర్సన్ -1, ఇక్కడున్న పర్సన్ -1, అంటే 1 1 షిఫ్ట్ అవుతూ వచ్చారా, అందుకే -1. ఓకే అని ఇలా కూడా రాస్తానంట, రాయి తప్పే లేదు. బట్ ఇక్కడ ఏంటి చెప్పు, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి నువ్వు ఎక్స్ట్రాగా n-1 స్పేస్ తీసుకున్నావు అని అంటే ఓవరాల్ గా ఇది n. బిగ్ ఆఫ్ n స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకున్నావు ఇక్కడ. అదే ప్రాబ్లమ్ ని నేను మ్యానిపులేట్ చేసి ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకుండా లైక్ ఓన్లీ సమ్ సార్ట్ ఆఫ్ కాన్స్టెంట్ స్పేస్ ని తీసుకొని సాల్వ్ చేశాను. ఓకే, సొల్యూషన్ లో ఎలాంటి తేడా లేదు, బట్ టైం అండ్ స్పేస్ అంతే. నా స్పేస్ కాన్స్టెంట్ తో చేసేసాను, ఇంప్లిసిట్ గా ఆ అరేస్ ని వాడి, నువ్వు ఎక్స్ట్రా స్పేస్ ని వాడి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసావు. ఓకే, అండ్ యాజ్ యూజువల్ గా మరి ఇప్పుడు ఇక్కడ రాసిన కోడ్ మనకి ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అయింది? సపోజ్ పొజిషన్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఇది ప్రింటింగ్ కాబట్టి మనం కౌంట్ చేయద్దు ఇక్కడ నుండి, ఓన్లీ మనం కంప్యూటేషన్ అంటే వరీ అవుదాము. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ లాస్ట్ది డిలీట్ చేయమనంటే ఎవరినన్నా నేను మూవ్ చేయాలా లేదా? ఎవరినన్నా నేను మూవ్ చేయాలా లేదా? ఎవరిని మూవ్ చేయక్కర్లేదు కదా, అంటే అప్పుడు నేను డైరెక్ట్ గా 0 నుండి ఇక్కడ దాకా రన్ చేస్తే చాలు కదా, అంటే ఇది ఒక్కసారి కూడా రన్ అవ్వదు కదా, ఒక్కసారి కూడా రన్ అవ్వదు. సపోజ్ ఇక్కడ 0ది డిలీట్ చేయాలనుకున్నా, అప్పుడేంటి, వీడి ఈ ముందుకి ఇక్కడ అన్ని 1 by 1 షిఫ్ట్ అవుతుంది, అంటే ఇదే నా షిఫ్టింగ్, మనం కోడ్ రాసిన షిఫ్ట్ కోడ్. ఇప్పుడు ఏమైంది, ఎన్నిసార్లు షిఫ్ట్ అయింది? పొజిషన్ 0 అవ్వడం వల్ల లైక్ వీఆర్ షిఫ్టింగ్ టు దాట్, లైక్ ఫ్రమ్ దాట్ పాయింట్ వాట్ ఎవర్ ద రైట్ గైస్, లైక్ ఎవరైతే బిహైండ్ గా ఉన్నారో లేదా రైట్ సైడ్ లో ఉన్నారో వాళ్ళంతా మూవ్ అవ్వాల్సి వస్తుంది కదా, అంటే పొజిషన్ 0 ఉంటే అటున్న రైట్ సైడ్ ఎంతమంది, అన్నీ కదా, అందరినీ మూవ్ చేస్తున్నావు. సపోజ్ ఇక్కడున్న పొజిషన్ లో ఈ పర్టికులర్ బ్లాక్ చెప్పాను, అంటే ఇక్కడున్న పొజిషన్స్ అంతా మూవ్ కదా, అంటే దీని టైం ఎంతసార్లు దేని మీద డిపెండ్ అవుతుంది? పొజిషన్ మీద. ఎందుకు? నా లూప్ అనేది ఎక్కడున్న పొజిషన్ అనే దాని బేసిస్ మీద ఎన్నిసార్లు షిఫ్టింగ్ చేయాలి, అదే ప్రాసెస్ ని రిపీట్ చేయాలి అనేది చూస్తుంది. కాబట్టి ఇది బ్లైండ్ గా n అని రాయద్దు, n కాదు. ఇక్కడ ఏంటి చూడు, మూవింగ్ పొజిషన్ అర్థమైంది కదా, మరి దీనికి టైం కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది? ఇనీషియల్ గా ఫస్ట్ ఇది ఇచ్చుంటే అన్ని మూవ్ చేయాలి, ఎన్ని n-1 ఎలిమెంట్స్ మూవ్ చేయాలి రఫ్ గా, అంతే కదా, రఫ్ గా n-1 ఎలిమెంట్స్ మూవ్ చేయాలి, అంటే ఇనీషియల్ గా ఫస్ట్ ఇస్తే నా టైం కాంప్లెక్సిటీ n టైమ్స్ రన్ అవుతుంది ఇది. అదే లాస్ట్ ఇస్తే ఒక్కసారి కూడా ఇది ట్రిగర్ అవ్వట్లేదు, అంటే ఇక్కడ ఈ కోడ్ లో బెస్ట్ కేస్ వచ్చేసి కాన్స్టెంట్ టైం.
ఎప్పుడు ఆ బెస్ట్ కేస్ యొక్క ఇప్పుడు బెస్ట్ కేస్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఎన్ మీద కాదు. అగైన్ ఎన్ పెద్దదా ఎన్ చిన్న వాల్యూసా కాదు, పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఆ డిలీట్ అవ్వాల్సిన పొజిషన్ అర్థమవుతుంది కదా నీకు. అంటే ఒక బెస్ట్ కేస్ని ఎలా చూడాలి, వర్స్ట్ కేస్ని ఎలా చూడాలి. బెస్ట్ కేసు వర్స్ట్ కేస్ అనేది నాకున్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం బేస్డ్ మీద లైక్ దేని డిపెండెన్సీ మీద నేను రాసిన కోడ్ ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా. సో వీ నీడ్ టు చెక్ దాట్ అనమాట. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అని ఇక్కడ నా పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. అదే పొజిషన్ 0 ఉంటే నా కోడ్ n టైమ్స్ రన్ అవుతుంది. అండ్ దిస్ విల్ బి ద వర్స్ట్ కేస్. లేదా ఒకసారి టైమర్ పెట్టి చూద్దాం. ఎందుకు నేను బెస్ట్ వర్స్ట్ అనడము, నాకు అర్థం కావట్లేదని నువ్వు అనుకోవడం. సపోజ్ ఇక్కడ అండ్ ఇప్పుడు టైమర్ పెడుతున్నాం కాబట్టి నేను ఇక్కడ nums ఈక్వల్స్ టు న్యూ అరే ఆఫ్ సమ్ 1 lakh ఎలిమెంట్స్ తీసుకుందాము. అండ్ దెన్ ఇప్పుడు ఈ 1 lakh ఎలిమెంట్స్ కి నేను జస్ట్ సమ్ ర్యాండమ్ నెంబర్ అసైనింగ్ ఇస్తున్నాను. సో మేబీ I can do I into I ఆర్ ఫైన్ సింప్లిసిటీగా ఉండడానికి 2 into I అని ఇస్తున్నాను. సో దట్ లైక్ ఆబ్వియస్ గా డేటా అందులో ఎంట్రీ అయిపోయింది కాబట్టి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక స్టార్ట్ టైమర్ పెడదాము. ఇవి యాక్చువల్ అంటే యాక్చువల్ లా కాదు, మనం అప్రాక్సిమేషన్ కి వెళ్తాము. సిస్టమ్ డాట్ అండ్ వన్స్ ఈ లూప్ అయిపోయిన తర్వాత అండ్ దెన్ ఇక్కడ నేను ఎంత టైం పట్టింది అనేది ప్రింట్ చేస్తాను. ఇన్ టైమర్ మైనస్ స్టార్ట్ టైమర్. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు ఎంత టైం పట్టింది, ఇనీషియల్ గా మనము 0 అనుకుందాము. కూల్, అంటే ప్రతి ఎలిమెంట్ షిఫ్ట్ అవ్వాలి. ఇటు లెఫ్ట్ లో ఉన్న n-1 ఎలిమెంట్స్ అన్ని నేను షిఫ్టింగ్ చేస్తున్నా. ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ టైం అనేది తీసుకునేద్దా మినిమం లో. సో ఇన్ని ప్రింట్ చేస్తుంటే సో ఆబ్వియస్ గా మనకి యాక్చువల్ ఆన్సర్ మీకు ఫోకస్ చేయము. సో ఇది మనము తీసేద్దాము. సో దట్ నువ్వు టైమర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఆబ్వియస్ గా ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది అని మనకి పక్కా తెలుసు కాబట్టి లెట్స్ కీప్ దట్ అసైడ్. ఓకే, ఎంత 1 second లో లైక్ 1 milliseconds లో అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం పెంచుదాం ఒకసారి. సి 5 milliseconds. ఇప్పుడు అదే ఇంకొంచెం పెంచుతాము. లైక్ మేబీ అది డేటా హోల్డ్ చేసుకుంటే ఓకే, ఇఫ్ ఇట్స్ నాట్ లైక్ మనము డేటా టైప్ ని చేంజ్ చేద్దాము. బట్ ఓకే 38 milliseconds. అండ్ ఇప్పుడు చూడు నేనేమంటున్నా, ఇప్పుడు ఇదే మనము లాస్ట్ ఎలిమెంట్ ని కానీ తీయాలి అని ట్రై చేస్తే అప్పుడు ఒక్కసారి కూడా ఫర్ లూప్ ట్రిగర్ అవ్వదు కదా. లైక్ ఇనిషియల్ కేసెస్ లోనే అది టెర్మినేట్ అయిపోయింది 0. ఓకే, అందుకు ఇక్కడ బెస్ట్ కేసు వర్స్ట్ కేసు అనేది అగైన్ ఒక ఫర్ లూప్ రాసా కదా. ఫర్ లూప్ రాయంగానే ఆబ్వియస్ గా ఒక ఫర్ లూప్ నేను ఇక్కడ రాశానంటే ఓకే బిగ్ ఆఫ్ ఎన్, ఒక ఫర్ లూప్ అంటే బిగ్ ఆఫ్ ఎన్ కాదు. అదే కదా మనం టైమ్ అండ్ స్పేస్ లో నేర్చుకుంది. సో అగైన్ ఒక 1 more లాస్ట్ టైమ్, దీని బెస్ట్ కేస్ కాన్స్టెంట్ అండ్ వర్స్ట్ కేస్ లాగ్ ఎన్ టైమ్. ఓకే, వర్స్ట్ కేస్. అండ్ ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే బెస్ట్ కేస్ అంటే 0 ఉన్నప్పుడు, లాస్ట్ కేస్ అంటే లైక్ బెస్ట్ కేస్ అంటే n-1 ఇచ్చినప్పుడు, వర్స్ట్ కేస్ అంటే 0 ఇచ్చినప్పుడు అంటే కాదు. n అనేది ఇక్కడ చాలా పెద్దది. ఇక్కడ బెస్ట్ కేస్ నేను 10 కూడా బెస్ట్ కేస్ అంట. లైక్ ఇనీషియల్ పొజిషన్ నా పొజిషన్ ఇక్కడ 10 అని చెప్పినా బెస్ట్ కేసే, 1000 అని చెప్పినా బెస్ట్ కేసే, 10,000 అని చెప్పినా బెస్ట్ కేసే. ఎందుకు స్టిల్ ఇక్కడ నేను కాన్స్టాంట్ వాల్యూస్ తో మెన్షన్ చేస్తున్నా. ఈవెన్ 1 lakh అన్నా బెస్ట్ కేసే, అంతకన్నా బెస్ట్ కేసే. ఎందుకు n అనేది ఈ కాన్స్టాంట్ ఫ్యాక్టర్ మెన్షన్ చేసే నంబర్స్ కన్నా ఎక్స్ట్రీమ్ గా పెద్దది కాబట్టి స్టిల్ ఇదన్నా స్టిల్ మనం బెస్ట్ కేస్ కింద చూస్తాము. కాన్స్టెంట్ గా రాసే ఏదన్నా బెస్ట్ కేస్ కింద చూసుకుంటాము. ఓకే,
అండ్ యా, సో ఇప్పుడు ఇదే కోడ్ని మనము యాజ్ ఇట్ ఈస్గా లైక్ పైథాన్లో ఎలా రాయాలో చూద్దాం. కొంచెం కూడా చేంజ్ ఉండదు. ఓకే, అరేని డిక్లేర్ చేసుకున్నాము, ఆ పొజిషన్ ఏది కావాలో చూసాము, అండ్ దెన్ చూడు పొజిషన్ +1 నుండి స్టార్ట్ చేసి చివరి దాకా తీసుకెళ్ళి అందులో ఉన్న ప్రతి ఇండెక్స్ పొజిషన్ని నేను గెట్ చేసి ఆ ఇండెక్స్ పొజిషన్తో దాన్ని యాక్సెస్ చేసి అండ్ ఐమ్ లైక్ కీపింగ్ లైక్ షిఫ్టింగ్, ముందుకి షిఫ్ట్ చేస్తున్నా. ఇదే కదా ఎలాగైతే జావాలో రాసామో ఇక్కడ కూడా అంతేనా షిఫ్టింగ్ చేసాము. అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ ప్రింట్ చేసాము. కొంచెం అన్నా డిఫరెన్స్ ఉందా? లేదు. సి, ఫోకస్ ఆన్ లాజిక్, అంతేగాని లాజిక్ మీద ఫోకస్ చెయ్యి. ఈ సింటాక్సెస్ లైక్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్పీకింగ్ అది పెద్ద మ్యాటర్ కాదు. అఫ్కోర్స్ లైక్ ఇనీషియల్ టైంలో కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ అంతకన్నా టఫ్ అనేది లాజిక్, అంతకన్నా ప్రయారిటీ ఇవ్వాల్సింది నువ్వు లాజిక్ మీద. ఓకే, సి ఇక్కడ ఆన్సర్ ఆబ్వియస్గా 0 పెట్టాం కాబట్టి 31 పోయింది. ఓకే, సో వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.